వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణ. ఇవాళ మన దేశంలో లాక్డౌన్ వచ్చేసరికి 57వ రోజు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కన్ఫర్మ్డ్ కేసెస్ కరోనా వైరస్ 50 లక్షలు దాటినాయి. అన్ని దేశాలు కలిపి మరణాలు 3,25,000 దాటినాయి. మన దేశంలో ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ 1,00,000 కేసులు దాటినాయి. సో ఈ సందర్భంగా ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ యొక్క స్థితిగతులు, ఫిగర్స్ ఎలా ఉన్నాయి, అలాగే మన దేశంలో ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా పెరుగుతున్న కేసులు, వీటన్నిటి గురించి ఆల్ డాక్టర్స్తో గెస్ట్ని పిలిచాం, వాళ్ళతో డిస్కస్ చేద్దాం. ముందుగా డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి డిఫరెంట్ స్టాటిస్టిక్స్ చెప్తాను. దాదాపు 200 దేశాలు, అదో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా కరోనా వైరస్ అనేది వ్యాప్తించింది. కొన్ని కేసులు అన్ని చోట్ల ఉన్నాయి. 1000 కేసులు దాటిన దేశాలు అయితే 104 ఉన్నాయి. అలాగే 10,000 దాటిన కేసులు అయితే 46 దేశాల్లో 10,000 దాటినాయి. 50,000 దాటినవి అయితే 17 దేశాలు ఉన్నాయి. సో ఇంత విస్తృతంగా వ్యాపించింది. గతంలో చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట మనం ఎంత బాగా కంట్రోల్ చేసుకున్నా కూడా ఇదేమి అంటే యుద్ధం అనేది అయిపోదు. ఎందుకంటే ఎక్కడో చోట వ్యాప్తి జరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. విమానయానం, ఈ ట్రేడ్, సరుకులు రవాణా, వాటిలో వస్తూ పోతూ ఉంటారు కనుక చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం. సో గత అన్ని రోజులుగా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి స్పెసిఫిక్గా చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి అనేది. టోటల్ కేసెస్ వచ్చేసరికి అమెరికాలో 15,73,000 వచ్చినాయి. పీసీఆర్ ఫస్ట్ స్లైడ్ ఏమో. సో అమెరికాలో హైయెస్ట్ 15,73,000 కేసులు. నెక్స్ట్ రష్యా, ఈ మధ్యకాలంలో చెప్పాం బాగా పెరిగినాయి అని, దాదాపు 3 లక్షలు దాటినాయి. తర్వాత స్పెయిన్ 2,78,000 పైన ఉన్నాయి. బ్రెజిల్ 2,71,000 దాటినాయి. యూకే, యునైటెడ్ కింగ్డమ్లో 2,48,000. ఇటలీ 2,26,000. తర్వాత ఫ్రాన్స్, జర్మనీ సుమారుగా 1,70,80,000. టర్కీలో 1,50,000. ఇరాన్ ఫస్ట్లోనే ఇరాన్ బాగా పెరిగిపోయినాయి, ఫిబ్రవరి నుంచి మొదలైన, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇండియాలో వచ్చేసరికి 1,07,000 ప్లస్ ఉన్నాయి. ఇండియా ప్రస్తుతం 11th ప్లేస్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా కేసుల పరంగా చూస్తే 11th. ఇండియా తర్వాత పెరు అని ఒక సౌత్ అమెరికన్ కంట్రీ ఉంది. తర్వాత 13th ప్లేస్లో చైనా ఉంది. అసలు మొదలైన చైనా 13th అయ్యింది. దానికన్నా ఎక్కువ 12 దేశాల్లో కేసులు ఉన్నాయి. ఇది ఇవాళకి టోటల్ 50 లక్షల కేసుల్లో టాప్ 12 కంట్రీస్ అనుకోవచ్చు. ఆ పెరు ఒక్కదాన్ని పక్కన పెడితే స్టాటిస్టిక్స్. నెక్స్ట్ టోటల్ మరణాలు వచ్చేసరికి అగైన్ అమెరికానే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సుమారు 93,000 మంది పైన అమెరికాలో చనిపోయారు. రష్యాలో ఈ మధ్య కేసులు బాగా పెరిగినాయి. మరణాల సంఖ్య ఇంకా మరి చైనాలాగే అది కూడా కొంత కంట్రోల్డ్ కమ్యూనిస్ట్ కాకపోయినా ఒక టైప్ ఆఫ్ కంట్రీ. సో ఎంతవరకు స్టాటిస్టిక్స్ నమ్మొచ్చు, కానీ దాదాపు 3 లక్షల కేసులు ఉన్నా కూడా మరణాలు ఓన్లీ దాదాపు 3,000 కన్నా తక్కువే చూపిస్తున్నారు. ఆల్రెడీ గతంలో అనుకున్నట్టే స్పెయిన్లో బాగా ఎక్కువ మంది చనిపోయారు, 27,000 పైన మంది. బ్రెజిల్లో దాదాపు 18,000 మంది. బ్రెజిల్లో గతంలో చెప్పినట్టుగా అక్కడ ప్రెసిడెంట్ అసలు ఈ కరోనా వైరస్కి జాగ్రత్తలుగానే ఏమీ గురించి పట్టించుకోవట్లేదు. అది మిగతా జబ్బుల్లాగా అది కూడా ఉంటుంది, అదే ఎదుర్కోవచ్చు అని చెప్పి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటున్నాడు. సో బ్రెజిల్లో దాదాపు 18,000 మంది. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో దాదాపు 35,000. స్పెయిన్ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఇటలీలో 32,000 కానీ, ఫ్రాన్స్లో 28,000 కానీ, చాలా ఈ దేశాల్లో ఎక్కువగా సీనియర్ సిటిజన్స్, నర్సింగ్ కేర్ హోమ్స్లో ఉంటున్న వాళ్ళు చాలా వరకు ఇంపాక్ట్ అయ్యారు. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా. జర్మనీలో ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారని, టెస్టింగ్ కూడా ఫస్ట్ నుంచి విస్తృతంగా చేస్తున్నారు. జర్మనీలో డెత్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, 8,200. టర్కీలో 4,200 సుమారు. ఇరాన్లో 7,000 సుమారు. భారతదేశంలో 3,300. మన దేశంలో కూడా డెత్స్ పరంగా చాలా తక్కువే ఉంటున్నాయి. చైనాలో అయితే 4,600 ఇలా. సో నెక్స్ట్ డెత్స్ ఇలా చూసేదానికన్నా పర్ 1 మిలియన్ జనాభా అంటారు, అంటే 10 లక్షల జనాభాలో ఎంతమంది చనిపోతున్నారు అనేది ఒక స్టాటిస్టిక్ లా చూస్తున్నాము. దాని పరంగా చూస్తే అమెరికాలో అయితే 283 మంది పర్ 10 లక్షల జనాభాకి చనిపోతుంది ఈ కరోనా వైరస్ వల్ల. రష్యాలో 20 మంది, స్పెయిన్లో అనుకున్నట్టే ఎక్కువ మంది 594, బ్రెజిల్లో 85, యునైటెడ్ కింగ్డమ్లో 521, ఇటలీలో 532, ఫ్రాన్స్లో 429. అనుకున్నట్టుగా యూరోపియన్ దేశాల్లో చాలా ఎక్కువగా చనిపోయారు. జర్మనీలో తక్కువగానే 98, టర్కీ 50, ఇరాన్ 86. ఇండియాలో ఆబ్వియస్గా మన జనాభా ఎక్కువ, సో చాలా తక్కువ 2, చైనాలో 3. సో డెత్స్ పరంగా చూసుకుంటే ఎందుకంటే ఈ వైరస్ కూడా మన దేశంలో దాని పవర్ అంటారు, విరులెన్స్ చాలా తక్కువ ఉంది అంటున్నారు. యూరోపియన్లో తిరిగే వైరస్ ఆ స్ట్రెయిన్ కన్నా మన ఇండియాలో తిరుగుతున్న స్ట్రెయిన్ ఏమంటారు దాన్ని,
అది చాలా లెస్ పవర్ఫుల్ అంటున్నారు. అలాగే కొంత మన ఇండియన్స్కి కొన్ని కారణాల వల్ల, అనేక కారణాలు గతంలో కూడా చెప్పారు, మలేరియా వ్యాక్సిన్ అను, మలేరియా మందులు అలవాటు పడో, లేదా బీసీజీ వ్యాక్సిన్, లేదా మన ప్రాంతం మన ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ, సమ్ ఫ్యాక్టర్స్ అంటున్నారు. ఇవన్నీ కానీ ఇంకా ముందు ముందు తెలుస్తుంది. సో డెత్స్ పర్ 1 మిలియన్ చూసుకుంటే ఇండియా చాలా బేర్ మినిమంలో ఉంది. సో అందుకే అంటున్నాం, యుఎస్ఏ యూరోప్లో ఉన్న లెవెల్ ఆఫ్ ప్రాబ్లం చూసుకుంటే అసలు ఇండియాలో చాలా నథింగ్. బట్ దీనికే మన అందరం కూడా కొంత ప్రభుత్వాలు కంగారు పడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ టోటల్ టెస్టింగ్. ఆబ్వియస్గా ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీకి ఎప్పుడు చెప్తా ఉంటాం. మొదట్లో ఇండియాలో కూడా ఎక్కువ టెస్ట్స్ అనేది చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలో 1,27,00,000 పైన టెస్టులు చేశారు. రష్యాలో కూడా 75 లక్షల పైన, చాలా తక్కువ జనాభా. యుఎస్ఏ 33 కోట్ల మంది ఉంటారు, 1,27,00,000 టెస్టులు. రష్యాలో హార్డ్లీ 15-16 కోట్ల జనాభా ఉంటారు, వాళ్ళు 75 లక్షల టెస్టులు. స్పెయిన్లో 30 లక్షల పైన, బ్రెజిల్లో 7.5 లక్షలు సుమారుగా, యునైటెడ్ కింగ్డమ్లో 27 లక్షల పైన, ఇటలీలో 31 lakhs, ఫ్రాన్స్లో 13 లక్షలు, జర్మనీలో 31 lakhs, ఫ్రాన్స్లో 13 లక్షలు, టర్కీలో 16 లక్షల పైన, ఇరాన్లో 7 లక్షల పైన, ఇండియాలో అయితే 25 lakhs. ఈ మధ్యకాలమే బాగా ప్రస్తుతానికైతే రోజుకి 1,00,000 టెస్టులు చేసేదాకా వచ్చాం మన ఇండియా, భారతదేశంలో. ఈ నెలలోనే బాగా పెరిగిన ఈ టెస్టింగ్ అనేది. చాలా వరకు మార్చి ఏప్రిల్లో చాలా నెగ్లిజిబుల్ సంఖ్యలో చేసేవాళ్ళం టెస్ట్. చైనా టెస్ట్ అయితే ఇంకా ఎవరికి తెలియవు అనుకుంటా చైనాలో ఎన్ని చేశారు అనేది. సో అగైన్ డెత్స్ ఎలా 1 మిలియన్ పాపులేషన్ కంపేర్ చేసామో, టెస్టులను కూడా ఇలా టోటల్ ఫిగర్స్ కంపేర్ చేయటం కన్నా పర్ 1 మిలియన్, ప్రతి 10 లక్షల జనాభాకి ఎన్ని టెస్టులు చేయడం అని చాలా ఇంపార్టెంట్ యాడ్ స్టిక్గా అందరూ కంపేర్ చేసుకున్నాం. మన షోలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో దాని ప్రకారం చూస్తే హయ్యెస్ట్ వచ్చేసరికి దాదాపు స్పెయిన్లో 65,000 దాకా ఉంది. అలాగే మిగతా యూరోపియన్ దేశాలు కానీ యుఎస్ కానీ బాగా, అమెరికాలో 38,000 పైన పర్ 10 లక్షల జనాభాలో ఎంతమందికి టెస్ట్ చేశారు. రష్యాలో కూడా 52,000 దాకా. బ్రెజిల్లో ఇందా చెప్పినట్టుగా అక్కడ అధ్యక్షుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు, చాలా తక్కువ ఉంది. యూకేలో 40,000 పైన, ఇటలీలో 51,000, ఫ్రాన్స్లో 21,000, జర్మనీ 37,000, టర్కీ సుమారు 20,000, ఇరాన్. ఇండియా వచ్చేసరికి చూశారు కదా 1,823. అంటే ఇంకా ఇప్పటికి మనం టెస్టుల సంఖ్య ఇందా చెప్పినట్టు 25 లక్షల టెస్టులు చేసాం ఇప్పుడు దాకా. కానీ పర్ 1 మిలియన్ జనాభా, పర్ 10 లక్షల జనాభా కంపేర్ చేసుకుంటే మిగతా మనం ఇప్పుడు అగైన్ చెప్పినట్టుగా 11th ప్లేస్లో ఉన్నాం టోటల్ కరోనా వైరస్ కేసుల్లో. సో కంపేర్ చేసుకుంటే మనం టెస్టింగ్ ఇంకా పర్ మిలియన్ జనాభా చూసుకుని ఇంకా చాలా తక్కువ అనేది మనకి బయటపడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి లాక్డౌన్ ఆల్రెడీ 4 మొదలైంది. రిలాక్సేషన్లు కూడా దాదాపు చేశారు. అంటే జనాలు గుమిగూడటం కాకుండా మిగతా అన్నీ కూడా చాలా వరకు రిలాక్స్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది భవిష్యత్తు, ఎటువంటి జాగ్రత్తలు కానీ ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి గత 57 రోజులుగా, ముందు భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ మనోజ్ కుమార్ గారు, జనరల్ ఫిజిషియన్, మణిపాల్ హాస్పిటల్స్. అంటే డాక్టర్ మనోజ్ కుమార్ గారు, జనరల్ ఫిజిషియన్, మణిపాల్ హాస్పిటల్ మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, జనరల్ ఫిజిషియన్, సెంటర్ ఫర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, హెల్త్ హాస్పిటల్, గుంటూరు నుంచి వారు లైవ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు, సీనియర్ కార్డియాలజిస్ట్, మెడికోవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్ నుంచి కూడా వారు లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మనోజ్ కుమార్ గారు, ఎలా చూస్తామంటే ఇందా చెప్పినట్టుగా లాక్డౌన్ 4th phase చాలా వరకు రిలాక్సేషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. కేసులు అయితే గత 15 రోజుల్లో బాగా పెరుగుతున్నాయి ఇండియాలో. దాదాపు రోజుకి 3,000, 4,000, 5,000 కూడా దాటినాయి కేసెస్. లాస్ట్ 15 రోజుల్లో బాగా పెరిగినాయి. డెత్స్ కూడా బాగా పెరిగినాయి. ఇప్పుడు నిన్న అయితే దాదాపు 158 మంది చనిపోయారు. గతంలో 30, 40, 50, 70 అలా ఉండేవాళ్ళం. సో లాక్డౌన్ రిలాక్సేషన్స్ ఇస్తున్నప్పుడు అంటే కేసులు 40 రోజులు లాక్డౌన్ తర్వాత పెరగటం కానీ, ఓవరాల్గా అసలు అంటే మిగతా దేశాలేమో, ఈ యూరోపియన్ దేశాలు కానీ అమెరికా బాగా పెరిగిపోయినాయి. వాళ్ళు తగ్గుతున్నాయి, డిక్లైనింగ్ ట్రెండ్ అంటాం. నెంబర్ ఆఫ్ కేసులు కొత్త తగ్గుతా, లేకపోతే నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గుతూ ఉన్నప్పుడు లాక్డౌన్ తీసేశారు, మెల్లగా రిలాక్సేషన్ చేశారు వాళ్ళు. మనమేమో రిలాక్సేషన్ మొదలుపెట్టిన తర్వాత కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. ఎక్కడ ఓన్ ఎవాల్యుయేట్ ఎలా అసలు ఏం చూస్తున్నారు? కరువు చూసుకుంటే మనం అసెండింగ్ లింబ్లోనే ఉన్నాం, ఇటు పెరుగుతూనే ఉన్నాం. ఇంకా ప్లేటు కానీ తగ్గటం రాలేదు. మనం ఎప్పుడు వెళ్తాం అనేది మనం మొన్నటి వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి మనం ఆ రేస్ స్లోగా వెళ్తుంది. అట్లీస్ట్ దానివల్ల మనకు ఒక ఉపయోగం ఏంటంటే మనం నెంబర్ పెంచకుండా, అంటే
అంటే ఆ ఎక్స్పోనెన్షియల్ వెన్ కంపేర్ టు యూఎస్ అట్లా అంత ఎక్స్పోనెన్షియల్గా వెళ్ళి ఉంటే అసలు మనం ఎప్పుడో మన హెల్త్ సిస్టమ్ కొలాప్స్ అంత పెరగలేదు అది మనం ప్రిపేర్ అయ్యాం. సో ఇప్పుడు ఏంటంటే వీఆర్ మేక్ లాడ్ ఆఫ్ అంటే ఏంటంటే మీకు టెస్టింగ్ పెరిగింది, ఈ కంటైన్మెంట్ జోన్స్ ఇవన్నీ చేసుకోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవటం. ఇప్పుడు మీకు మెడిసిన్స్ కూడా చాలా వరకు ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 months బ్యాక్ ఇదే డిబేట్లో ఉన్నప్పుడు అసలు ముందే లేదన్నప్పుడు ఇప్పుడు చాలా మందులు ఈవెన్ ఇప్పుడు రామ్డెసివిర్ లాంటివి కూడా ఇండియా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళ అంటే స్టూన్ మేబీ ఇంకో 10-15 days ఆర్ మ్యాక్సిమం మేబీ 1 monthలో అవి కూడా అవైలబిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కొన్ని మందులు లేవు అసలు మన దగ్గర లేవు. అంటే మనం ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్నాం కానీ అది ఇప్పుడు చాలా వరకు ట్రయల్స్లో అది పెద్ద పని చేయట్లేదని తేలిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే రామ్డెసివిర్ ఇట్లాంటి కొన్ని మెడిసిన్స్ కూడా మనం ఆల్రెడీ ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ట్రయల్స్లో ఉండి మోస్ట్ లైక్లీ ఇంకో 1 month అట్లా ఇట్ మే కమ్ అవైలబిలిటీ రావచ్చు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు నెంబర్ ఆఫ్ బెడ్స్ కానీ కోవిడ్ హాస్పిటల్స్ ఇవన్నీ కొంతవరకు ప్రభుత్వాలు చేసుకున్నాం. ఇప్పుడు మన అనేది ఏంటంటే లాక్డౌన్ అసలు లేకపోయి ఉంటే ఇంకా అసలు ఊహించలేము పరిస్థితి. కానీ అసలు లాక్డౌన్ చేసిన అంటే దాదాపు మంది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ లాక్డౌన్ చైనా 70 రోజులు, మనం కూడా లార్జ్ స్కేల్ పరంగా నెంబర్ ఆఫ్ పీపుల్ పరంగా. అండ్ దట్ గేవ్ అస్ అంటే మనకి చాలా పాఠాలు మనం నేర్చుకున్నాం. అండ్ ఎందుకు ఇప్పుడు పెరుగుతున్నాయి అంటారు కేసులు? దిస్ ఎక్స్పెక్టెడ్ అండి, దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఇంకా గ్రో అవుతుంది. సో వీ డోంట్ నో వెన్ ఇట్ విల్ పీక్. అంటే జూన్కి వెళ్ళొచ్చు, జూలైకి వెళ్ళొచ్చు పీక్. అంటే అలాగే కొంత పాలకులు పేర్లు వద్దులేండి కానీ కొంతమంది అసలు అయిపోద్ది ఒక బలాన్ డేట్లో అసలు జీరోకి వస్తాయి అన్నట్టు ఒక రాంగ్ అయిపోద్ది అనే సమస్య కాదు. కొన్ని క్లెయిమ్స్ చేశారు కదా కొంతమంది. కొన్ని మనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు రెయిన్ స్టార్ట్ అయితే రేపు ఏమవుతుంది ఫీవర్. ఇప్పుడు ఫీవర్ అంటే అట్లీస్ట్ వీ హ్యావ్ ఓన్లీ 1 option. రేపు ఏమవుతుంది డెంగ్యూ కలుస్తుంది, దీనికి మలేరియా కలుస్తుంది, వైరల్ కలుస్తుంది, ఏ ఫీవర్ కూడా తెలవని పరిస్థితి అవుతుంది. సో మనకున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లీస్ట్ వీ హ్యాడ్ ప్రిపేర్డ్ ఎనఫ్. డ్రగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, వీ నో. అంటే వీ హ్యావ్ లాడ్ ఆఫ్ అంటే ట్రయల్స్ కూడా డ్రగ్లో కానీ వ్యాక్సిన్స్ కానీ ట్రయల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్. సో పీక్ మనం వెళ్ళినప్పుడు ఇక రోజు నెంబర్స్ చూసుకోవడం అనవసరం. దిస్ ఈజ్ గోయింగ్ టు గ్రో, దట్ ఈస్ ఫర్ షూర్. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ గ్రోత్ని స్లో చేసుకుని మనం ఎప్పటికప్పుడు ఫేస్ చేసుకునేటట్టు. అంటే ఒకేసారి ఇట్లాగా అమెరికా లాగా స్పెయిన్ లాగా కొన్ని వేల మంది వస్తే మన కొలాప్స్ అయిపోతుంది సిస్టమ్. ఆ సిస్టమ్కి వెళ్ళలేదు. అది వెళ్ళే అవకాశం లేకుండా ఈ స్లో స్టడీ గ్రోత్ ఉన్న మనకేం ఇబ్బంది ఉండదు. గ్రోత్ అయితే ఉంటుంది, ఇది రేపు ఎల్లుండో అయ్యేది పరిస్థితి అయితే కాదు. అంటే ఫస్ట్లో గవర్నమెంట్స్ కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 21 అనుకున్నారు. అంటే ప్రధానమంత్రి కూడా అసలు జై చేస్తాము మహాభారతంతో కంపేర్ చేస్తూ. మీకు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ ఫస్ట్లో ఇప్పుడు కోయంబీడు రేపు ఏమొస్తుందో మనకు తెలియదు. ఒక ఇన్సిడెంట్ నుంచి ఇప్పుడు మనకి ఆ లోకల్ ట్రాన్స్మిషన్ వరకు వెళ్ళా మనం ఒకటే ఆ కంటైన్మెంట్ నుంచి ఒక ఇన్సిడెంట్ నుంచి స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా మన కోయంబీడు అని ఈ కోయంబీడు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అలా ఏదో ఒకటి మనకి తగులుతానే ఉంది, కేసులు పెరగడానికి ఒక వస్తానే ఉంది. ఇప్పుడు మీరు ఎంత చేసినా ఇంకో రేపు ఏమొస్తుంది, నెక్స్ట్ మంత్ ఏమొస్తుందో తెలవట్లా. ఎందుకంటే ఇప్పుడు రేపు సివిల్ ఏవి ఇందాక ఫ్లైట్స్ కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా రేపు 25వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నారు, ట్రైన్స్ 1వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఎకానమీ ఆల్సో ఇంపార్టెంట్, బట్ మనం తీసుకోవాల్సిన 3 సోషల్ డిస్టెన్సింగ్, ఈ మాస్క్ యూసేజ్, హ్యాండ్ హైజీన్, ఈ 3 కనుక ఇంప్లిమెంట్ చేయటంలో 100% సక్సెస్ అయితే అసలు లాక్డౌన్ అనవసరం మనకి. ఇది మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీకు మాస్క్ అనేది నేను చాలా మంది క్రిటికల్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ చాలా వరకు చేశారు కానీ ఆ బయటకు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించట్లా 3 గంటల సేపు వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు కలిసిపోవటం, జనాలు గ్రాసరీ షాపుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరికన్నా నాది కాదు ఇది పక్కోడికి వస్తుంది అనే పరిస్థితి అయిపోయింది. కాకపోతే మాకు రావచ్చు అనే పరిస్థితి ఇది ఉంటలా. ఫస్ట్ థింగ్ మాస్క్ యూసేజ్ కూడా ప్రాపర్గా ఇప్పుడు చాలామంది N95 ఆ మాస్క్ చాలా దాన్ని ఇటు పెడతారు అసలు మొత్తం పర్పస్ సాల్వ్ అవట్లా. అల్టిమేట్లీ మనం ఎందుకు పెడతానో మాస్క్ అనేది ఇప్పుడు నాకు ఆ తుంపర్లో మనకే ముక్కు ద్వారా నోటి ద్వారా ఇట్లా వెళ్ళకూడదు, వేరే వాళ్ళకి రాకూడదు, వేరే వాళ్ళది రాకూడదు. ఆ ప్రిన్సిపల్ వాళ్ళకి అర్థం కావాలి. దానికి నేను మాస్క్ పెట్టమన్నాను కదా అని మాస్క్ పెట్టేసి మళ్ళీ వచ్చిన తర్వాత మాస్క్ కొంతమంది మొన్న అయితే దగ్గేసి మళ్ళీ మాస్క్ వేసుకోండి దగ్గేసి మాస్క్ అయితే మాస్క్ వేసుకున్నా దేనికి మాస్క్ లో తగ్గటం కూడా అలవాట్లేదు కదా ఇప్పుడు. మాస్క్ ఒకసారి పెట్టిన తర్వాత బయటికి వస్తే మళ్ళీ మన ఇంటికి వెళ్ళే వరకు అసలు మాస్క్ ముట్టుకోకూడదు. నాట్ ఈవెన్ టేకింగ్ అవుట్, యూ షుడ్ నాట్ టచ్ ద మాస్క్. ఇది హ్యాండ్ వాష్, సోషల్ డిస్టెన్సింగ్, ఈ 3 మెయింటైన్ మనకి
ఎట్లా అవ్వాలంటే ఇది పోస్ట్ కోవిడ్ అనేది అది డిఫరెంట్ లైఫ్ అసలు. అదేనండి, అవును. ఆ లైఫ్కి మనం అడ్జస్ట్ అయిన రోజు, ఎందుకంటే మీరు అన్నట్టుగా లాక్డౌన్లోనే కేసులు పెరిగితే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా అసలు రేపు ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఆ మూడు మనం అడ్జస్ట్ అయితే ఇంకా మనం అసలు లాక్డౌన్ కలిసి నెంబర్స్ చెప్పుకోగల మనం, అసలు నెంబర్స్ కూడా రోజు చూసుకోగల. ఈ మూడు నేను నా కోసం నేను మాస్క్ వేసుకోవాలి, నా కోసం నేను వేరే వాళ్ళు దూరంగా ట్రై చేస్తూ వ్యాప్తిని తగ్గించుకోవడం ట్రై చేయాలి. అదే బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ నెంబర్స్ ఇంకా ఈ పెరిగేదే. ఐ డోంట్ థింక్ ఇట్లా రేపు ఎల్లుండో అవటాలు పీక్ అయ్యే అవకాశం, పీక్ ఎప్పుడు అవుతుంది అనేది కూడా ఒక్కో సర్వే ఒకటి చెప్తున్నారు. జూన్ అంటున్నారు, జూలై అంటున్నారు, ఆగస్ట్ అన్నారు. నో సర్వే ఇప్పుడు ఎవరి సర్వే వాళ్ళది. ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ ఇది ఏది ఎటు వెళ్తుందో తెలియదు. బట్ ఓన్లీ వీ ఎక్స్పెక్ట్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయితే వీ కెన్. ఇప్పుడు చాలా రికవరీ రేట్ పెరిగింది, మోర్టాలిటీ కేస్ ఫెటాలిటీ రేట్ తగ్గింది మనకి. వెన్ కంపేర్ టు వరల్డ్ అదర్ దీని మీద చూసుకుంటే అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సమ్మో మీరు బీసీజీ కానీ సమ్ ఇమ్యూనిటీ కానీ సమ్ రికరెంట్ మనకి అంతకుముందు కరోనా మామూలు ఇన్ఫెక్షన్స్ మాటమాటికి ఇప్పుడు పరిచయానికి 3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ప్రతివాడికి అది కూడా ఒక కరోనా కదా. సో సమ్ ఆర్ ద అదర్ వీ హ్యావ్ సమ్ ఇమ్యూనిటీ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్ us. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే అట్లీస్ట్ వీ షుడ్ యూస్ దట్ ఇన్ సచ్ ఏ వే దట్ మన కొలాప్స్ అవ్వకుండా ఆర్థికంగా యాజ్ వెల్ యాజ్ మన హెల్త్ పరంగా తీసుకోవాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు చాలా వరకు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఇంకా ఐ థింక్ నెంబర్స్ విల్ బి మోర్. కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇప్పుడు ఎలా ఈ ఇష్యూ విశ్లేషించే పాటు ఇప్పుడు డెత్స్ పర్ కేసు ఇందా చెప్పినట్టుగా పర్ 1 million చాలా తక్కువ. ఇండియా హార్డ్లీ 2వ 3వ ఉంది. ఈ పరిస్థితుల్లో అంటే మనం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మన పాలకులు కానీ అడ్మినిస్ట్రేటర్లు ఐఏఎస్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా. ఒకసారి వాళ్ళు ఇంత తక్కువ, ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా మనకి లక్షణాలు లేని కేసులు ఎక్కువ, అసిమ్టోమాటిక్ ఎక్కువ, సీరియస్ కానాలు ఎక్కువ మంది ఉన్నారు మనకి. అంటే సీరియస్గా హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొంత డైనమిక్గా ఆలోచించి ఈ లాక్డౌన్ని ముందే, అంటే చాలా హ్యూజ్ కాస్ట్ ఎకనామిక్ వల్ల రైట్ ఫ్రమ్ వలస కార్మికులు, పేదవాళ్ళు, వీధి మీద వ్యాపారాలు చేసుకునేవారు, చిన్న వ్యాపారాలు అందరూ కింద రోడ్డు సైడ్ నుంచి అంబానీ దాకా అందరూ ఇంపాక్ట్ అయ్యాము. సో కొంత ముందుగానే, ఎందుకంటే చాలా సర్ప్లస్ హాస్పిటల్ కెపాసిటీ కూడా చాలా ఉన్నాయి, చాలా బెడ్స్ రెడీ చేశారు, ఏం వాడుకోలేదు ఎందుకంటే కేసులు అంత సీవియర్ లేవు. కొంత ఆలోచించుకొని, అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఏంటంటే వాళ్ళని బ్లేమ్ చేయటం కాదు, బట్ అనాలిసిస్ పరంగా మేబీ ఎర్లీగానే లాక్డౌన్లు ఓపెన్ చేస్తుంటే పోయేదేమో, అనవసరంగా ఒక లాస్ట్ 20-30 days అన్నట్టు ఎలా అనలైజ్ చేస్తారు మీరు? యాక్చువల్గా మీకు గుర్తుందో లేదా, లాస్ట్ టైం మనం ఈ మీటింగ్ జరిగింది, ఈ కాన్ఫరెన్స్ జరిగిన కాల్ when we had the show, నేను హలో మాట్లాడండి, వినపడుతుంది. రైట్. సో ఇలా జరిగినప్పుడు లాస్ట్ టైము నాకు క్లియర్గా నేను ఒకటి చెప్పాను, హర్డ్ ఇమ్యూనిటీ అనేది మనం రీచ్ అవుతాము, అది రీచ్ అయిన తర్వాతనే మీరు ఏదైనా సరే ఈ గ్రాఫ్ వాట్ ఎవర్ పీక్ డౌన్ అవడం అనేది తగ్గుతుంది అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ పీక్ గురించి ఆలోచించే చాలా రోజుల నుంచి మనం ఆ పీక్ రాకూడదు, లేదా పీక్ స్లోగా రావాలి, లేదా పీక్ ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలి, ఇట్లాంటి ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇది ఇనిషియల్ గా మనకి సివియరిటీ తెలియదు కాబట్టి, ఇది ఎంత పెద్ద ప్రాబ్లం గా ఉంటుందో మనకి సివియరిటీ తెలియదు కాబట్టి, డెఫినెట్ గా మనకు అర్థమైన దాన్ని బట్టి ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యుఎస్, ఇటలీ, చైనా ఇవన్నీ మన ఓన్లీ కంపారిజన్స్ మాత్రమే. సో మన ఇండియన్ సినారియో మనకి తెలియాలి అంటే కొంత టైం మనకు కావాలి. సో దృష్టివశాత్తు మనకు ఆ టైం సరిపడా తీసుకున్నాము. ఈ టైం తీసుకున్న దాంట్లో మనకు ఒక పిక్చర్ క్లియర్ గా అర్థమైంది. మనకి మార్టాలిటీ ఆర్ కేస్ ఫెటాలిటీ చాలా తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి సిమ్టమాటిక్ కేసెస్ చాలా తక్కువ ఉంటున్నాయి. చాలా మంది అసిమ్టమాటిక్ కేసెస్ తో ఉంటున్నారు. సో ఇంకొకటి, మనం బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అవైలబిలిటీలో కానీ, బెడ్స్ అవైలబిలిటీలో కానీ మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. సో డెఫినెట్ గా ఏంటంటే మనకు ఒక పిక్చర్ క్లారిటీ అయితే వచ్చింది ఇప్పుడు. సో ఇమీడియట్ గా ఒకవేళ లాక్డౌన్ తీసేసినా, ఇమీడియట్ గా నెంబర్స్ పెరిగినా మనకు కొంత టైం ఉండొచ్చు ఈసారి. ఎందుకంటే బెడ్ అవైలబిలిటీ ఉండటం వల్ల కానీ, కేస్ ఫెటాలిటీ రేట్ తక్కువ ఉండటం వల్ల కానీ. కాకపోతే గవర్నమెంట్ ఐ థింక్ స్టిల్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అనే చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ స్లోలీ లిఫ్టింగ్ ఆఫ్ ది లాక్డౌన్. సో క్లస్టర్ జోన్స్ లో రిలాక్సేషన్ ఇవ్వకుండా మిగతా జోన్స్ లో ఇవ్వటం అనేది చాలా మంచి విషయం. సో మిగతా జోన్స్ లో నార్మల్ యాక్టివిటీకి రమ్మని చెప్తున్నారు. సో అట్లానే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ అలౌ చేస్తున్నారు. సో బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, మీరు అన్నట్టు ఫ్లైట్స్ కూడా అలౌ చేస్తున్నారు.
సో ఇదన్నీ ఏంటంటే మనకు ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ఎక్స్పెరిమెంట్ గా కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే కళ్యాణ్ గారు, అంటే మీరు అన్నట్టు కరెక్టే కానీ బట్ మనకు కూడా హ్యూజ్ కేసు వచ్చుంటే ఆ ఎకనామిక్ ఇంపాక్ట్, ఎకనామిక్ కాస్ట్ యొక్క దానికి విలువ ఉండేది. అంటే ఇవన్నీ ఎవరో చెప్పలేం, ముందు అనుకోలేం కానీ బట్ ఏప్రిల్లోనే ఇంత ఇప్పుడు నెంబర్ ఆఫ్ అసిమ్టోమాటిక్ అంటే లక్షణాలు లేని కేసులు కానీ సివియర్ కాని కేసులు ఎక్కువ ఉన్నాయి మన దేశంలో అనుకున్నప్పుడు కొంచెం ఏప్రిల్ ఎండింగ్లోనే ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు ఈ నెల రోజులు ఎకనామిక్ కాస్టే కొన్ని లక్షల కోట్ల రూపాయలు జీడిపి కానీ ప్రజల ఆదాయాలు కానీ పోయినప్పుడు కొంచెం ఆ రిస్క్ తీసుకోవడానికి అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అంటే పెద్దగా ఎక్కువ ఫెటాలిటీ ఎక్కువ చనిపోయే వాళ్ళు లేరు కనుక ఒక ఛాన్స్గా ఓపెన్ చేస్తుంటే పోయేదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ నో బట్ అది అంటే ఇక్కడ కూర్చొని మనం కామెంట్ చేయడం చాలా ఈజీ లేండి. ఆ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా చనిపోతే వాళ్ళు బ్లేమ్ చేస్తారు. మనం రెట్రోస్పెక్టివ్ గా ఆలోచిస్తే మీరు అన్నది 100% కరెక్టే. బట్ కాకపోతే ఐ థింక్ మహా అయితే ఒక 1 week 10 days లేట్ అయిందని అనుకుంటున్నాను. అంటే నా అభిప్రాయ ప్రకారం అంతకంటే లేట్ అయినట్టు అనిపించడం లేదు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డెఫినెట్ గా మనకి ఇది ఇంత డేంజరస్ గా లేదు లైక్ ఇన్ అదర్ కంట్రీస్. ఇంతవరకు మనకి డామ్ షూర్ గా కనపడుతున్న ఆస్పెక్టే. క్లస్టర్ ఏరియాస్ ని కూడా మనం ఇంకా పరిధిని తగ్గించుకోవచ్చు కొన్ని చోట్ల. ఉదాహరణకి ఇప్పుడు మా గుంటూరులో ఉంటే క్లస్టర్ ఏరియాస్ ఇంకా కంటైన్మెంట్ జోన్స్, బఫర్ జోన్స్ ఎక్కువ కిలోమీటర్స్ పెట్టుకున్నారు. గుంటూరు 5 కిలోమీటర్ వరకు కూడా పెట్టారు. అంత పెట్టారు. ఐ థింక్ మనం ఇంకొంచెం అటెంప్ట్ చేయొచ్చు క్లస్టర్ ఏరియాస్, బఫర్ ఏరియాస్ అని. వాళ్ళు సీఎం గారు కూడా చెప్పినట్టున్నారు క్లస్టర్ ఏరియాస్ తగ్గిస్తే మంచిది అనే ఉద్దేశంలో సీఎం గారు కూడా ఉన్నారు. అట్లానే కలెక్టర్స్ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. సో డెఫినెట్ గా క్లస్టర్ ఏరియాస్ తగ్గించి మనం నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంచెం జాగ్రత్తలు పాటిస్తే డాక్టర్ గారు చెప్పినట్టు సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, మాస్క్ ఒకటి, హ్యాండ్ హైజీన్ ఒకటి ఫాలో అవుతూ ఉంటే మనకి కొంత నెక్స్ట్ 15 days లో కేస్ లోడ్ ఎంత పెరుగుతుంది అని చూసుకోవచ్చు. బేసిక్ ఏంటంటే మనం చూడాల్సింది నెంబర్ ఆఫ్ కేసెస్ పర్ డే అని వచ్చినాయి లేకపోతే పర్ వీక్ అని వచ్చినాయి. ఇదంతా ఇక్కడ డజంట్ మేక్ మచ్ సెన్స్ అని అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ పీక్ నేను మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ పీక్ అనేది హర్డ్ ఇమ్యూనిటీ రీచ్ అయ్యేదాకా పెరుగుతూనే ఉంటుంది. So certain countries wanted that peak early because they wanted herd immunity early and to allow activity normally early. మనం కూడా ఒరిజినల్ ఐడియా అదేనే కానీ బట్ మన అదృష్టవశాత్తు మనకు అంత సివియర్ గా లేదు కాబట్టి ఇల్నెస్. ఐ థింక్ మనం లాక్డౌన్ ని రిలాక్స్ చేసుకుంటూ వేగంగా ఐ థింక్ వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ పాలసీ అప్లై చేస్తే నెక్స్ట్ 2 weeks మంచిది. మరీ తొందరపడి మొత్తం లాక్డౌన్ తీసేసే కంటే ఇంకొంచెం వేగంగా, ఇప్పుడు ఐ థింక్ కొన్ని రాష్ట్రాల్లో వేగంగానే తీసేస్తున్నారు. కర్ణాటకలో నేను అబ్జర్వ్ చేశాను, తెలంగాణలో అబ్జర్వ్ చేశాను. లైక్ ఓన్లీ పరిధిని చాలా తగ్గించారు. ఒక అపార్ట్మెంట్ ఉందంటే అక్కడి నుంచి ఒక 50 మీటర్లు అంతే, ఇక మిగతా అంతా గ్రీన్ జోన్ అన్నారు. హైదరాబాద్ లో కూడా, కర్ణాటకలో కూడా దే ఆర్ అలవింగ్ ఎవ్రీ సర్వీస్. ఓపీడీ సర్వీస్ అలౌ చేస్తున్నారు, ఎమర్జెన్సీస్ అలౌ చేస్తున్నారు, ఎవ్రీ సర్వీస్ అలౌ చేస్తున్నారు. నాకు అనిపించేది ఏంటంటే మోహన్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పోస్ట్ లాక్డౌన్ లైఫ్ ని ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎన్ని కేసులు వస్తున్నాయి ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనకి అది పెద్ద డేంజరస్ గా లేదు కాబట్టి. పోస్ట్ లాక్డౌన్ లైఫ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో యాక్చువల్లీ కోవిడ్ హ్యాస్ టాట్ us so many things. అంటే నిజంగా చెప్పాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం లేమని అది మనకి పద్ధతి నేర్పించినట్టుంది. ఒక పద్ధతిగా లైన్ లో నిలబడటం, దూరంగా నిలబడటం. ఒక సినిమా హాల్ కి వెళ్తే మనం పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్తే మీద పడి పాప్కార్న్ కొనుక్కుంటాం, అలా కొనుక్కోకుండా లైన్ లో నిలబడి కొనుక్కోవడం, ఇవన్నీ మనకి అలవాటు అవుతాయి. సో అట్లానే హాస్పిటల్స్, నేను డాక్టర్ గా చెప్తున్నాను, హాస్పిటల్స్ లో నేను ఐసియూ స్పెషలిస్ట్ ని, ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ కూడా. సో వీ యూస్ టు సీ లాట్స్ ఆఫ్ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ జస్ట్ బికాస్ కొంత ఎంత కేర్ తీసుకున్నా సరే ఈ ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతూనే ఉండింది ఇండియాలో ఈ రోజు వరకు కూడా. మన అంచనా కరెక్ట్ అయితే నెక్స్ట్ 6 months లో హాస్పిటల్ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉంది. బికాస్ వీఆర్ టేకింగ్ సో మచ్ ప్రికాషన్స్. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, గ్లౌజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ చేయడం వల్ల బాగా తగ్గుతుంది. నేను లాస్ట్ 2 weeks లోనే అబ్జర్వ్ చేశాను. కరెక్ట్ కళ్యాణ్ గారు, మీరు అన్నట్టు మామూలు ఎక్స్పర్ట్స్ కూడా అనేది ఏంటంటే ఈ హ్యాండ్ హైజీన్, ఈ మాస్క్స్, శానిటైజర్ వల్ల మిగతా రొటీన్ కోల్డ్ కాఫ్ కానీ ఇంకా జనరల్గా ఒకరికొకరికి వచ్చే జబ్బులు కూడా అవి కూడా కంట్రోల్ అవుతాయి. అదొక ఇది బిహేవియరల్ చేంజ్, మన పద్ధతులు ఇవన్నీ మార్చుకోవటం వల్ల మిగతా జబ్బులు కూడా కొంత కంట్రోల్ అవుతాయి అంటున్నారు. అక్కడ ఫ్లూ అని మీరు ఒక నిమిషానికి మళ్ళీ వస్తాను కళ్యాణ్ గారు, ఏదో బ్రీఫ్గా మనం ఇప్పుడు
రిలాక్సేషన్ అయిన తర్వాత మేబీ ఇప్పుడు డబులింగ్ రేట్ అంటాం, ఇది నెక్స్ట్ 1 వీక్లో ఎంత డబుల్ అయింది అనే దాన్ని బట్టి మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు రీస్టార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ లాక్డౌన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 1 lakh ఉందండి, రేపు నెక్స్ట్ వీక్ ఎండింగ్ కి యూ హ్యావ్ టు సీ అదే ఎవ్రీ 13-15 days ఏదో అంటున్నారు డబులింగ్ రేట్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. ఇప్పుడు మీరు ఎన్ని చేసినా వాళ్ళ స్కూల్ది ఇంకా నడుస్తూనే ఉన్నారు రోడ్ల మీద. ఎన్నాళ్ళు ఇచ్చి అనుకుంటున్నాం వాళ్ళ స్కూల్ది ఇంకా అది సాల్వ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఆ డబులింగ్ రేటు నేను నెక్స్ట్ 1 week 10 daysలో మన డబులింగ్ రేట్ చూసుకుంటే దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. తగ్గిద్దా? డాక్టర్ ముఖర్జీ గారు, మీరు ఓవరాల్గా ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు ఈ అంటే 40 days తర్వాత పెరిగేసరికి ఒక రకమైన భయాందోళన కూడా ఉంటాయి, అంటే ఇన్ని కేసులు వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ వందే భారత్ కింద అబ్రాడ్ నుంచి ప్రజల్ని అక్కడ స్టాండర్డ్ అయిన తప్పులేదు తీసుకురావాలి, మన భారతీయ సిటిజన్స్ అక్కడ ఇబ్బంది పడుతున్నారు, స్ట్రక్ అయిపోయారు, వాళ్ళందరినీ తీసుకురావటం అని. ఇప్పుడు ఒక రకంగా మన ఇండియాలో ఉండే స్ట్రెయిన్ దాని పవర్ తక్కువ అంటున్నారు, మరి ఇప్పుడు వేరే యూరోప్ నుంచి అమెరికా నుంచి కూడా వస్తున్నారు, దానివల్ల ఏమన్నా కాషన్ ఏమన్నా చెప్పాలా, భయాందోళన ఏమన్నా ఆ టైప్ ఆఫ్ స్ట్రెయిన్ వచ్చినా అది కొత్త స్ట్రెయిన్ ఆఫ్ వైరసెస్ తీసుకురావచ్చు కదా వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎటువంటి జాగ్రత్తమైన ఓవరాల్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు ఈ 2 monthsని? అంటే మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద కరోనా ఎంత తీవ్రంగా ఉంది, ఇండియాలో ఎంత తీవ్రంగా ఉంది అనేది మనం చూస్తే ఇప్పుడు దాకా మనం అనుకుంటున్నాం ఏంటంటే బాగా తక్కువ మోర్టాలిటీ ఉంది ఇండియాలో, చాలా చనిపోయే వాళ్ళు బాగా తక్కువగా ఉంటున్నారు అని. అట్లేం లేదండి. ప్రపంచం మొత్తం స్టాటిస్టిక్స్ చూసుకుంటే మీరు సుమారుగా 6.5 నుంచి 6.0 దాకా ఉంది మోర్టాలిటీ రేట్. అంటే ఇప్పుడు మీరు ఓల్డోమీటర్ దాంట్లో చూస్తే 3 లక్షల మంది చనిపోయారు, 50 లక్షల మందికి ఇన్ఫెక్షన్ వస్తే 3 లక్షల మంది చనిపోయారు, అది అరౌండ్ 6% ఉంటుంది. ఇప్పుడు మీరు ముంబైలో చూస్తే ఇవాళ స్టాటిస్టిక్స్ ప్రకారం 3.5% మంది చనిపోయారు. అంటే ముంబై న్యూయార్క్ కి చాలా దగ్గరగా ఉంది, హైదరాబాద్ కన్నా విజయవాడ కన్నా. అంటే ఇప్పుడు మనం ముందు జరగబోయేది ఎట్లుంటుంది హైదరాబాద్ లో గానీ విజయవాడలో గానీ అనేది మనకి ముంబై ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ బెడ్స్ ఎక్కడ ఖాళీగా లేవు, బెడ్స్ బాగా బిజీగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం లాక్డౌన్ తీసేస్తున్నామో అప్పుడు సడన్ గా కేసెస్ పర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 2 weeks నుంచి 3 weeks లోపల కేసెస్ మ్యాసివ్ గా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఇది వస్తుంది అని మాత్రం ఏమాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళని మనం జాగ్రత్తగా క్వారంటైన్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఓవర్సీస్ నుంచి వచ్చే వాళ్ళని జాగ్రత్తగా క్వారంటైన్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, కానీ మైగ్రెంట్ వర్కర్సే కాకుండా ఇంటర్ స్టేట్ ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేయట్లేదు మనం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే ఇవాళ స్టాటిస్టిక్స్ సుమారుగా ఒక 27 కేసులు 28 కేసులు ఉంటే ఒక 14 జిహెచ్ఎంసీలో ఉంటే ఇంకొక 14 మైగ్రెంట్ వర్కర్స్ అని ఇస్తున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ టైంలో వాళ్ళు ఇన్ఫెక్ట్ కావడం ఒకటి, రెండోది ఏంటంటే మైగ్రెంట్ పీపుల్ ని స్పెషల్ గా టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మైగ్రెంట్ పీపుల్ బయటపడుతున్నారు. మనం ఫస్ట్ నుంచి కూడా ఒక టార్గెటెడ్ పీపుల్ ని ఎక్కువ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇనిషియల్ గా ఓవర్సీస్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ని టెస్ట్ చేయడం జరిగింది. అందుకని ఓవర్సీస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. తర్వాత ఏం చేసాం, మనం తబ్లిగి నుంచి వచ్చిన వాళ్ళందరినీ టెస్ట్ చేసి వాళ్ళకి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ టెస్ట్ చేయడం బట్టి వాళ్ళలో ఎక్కువ ఉందని మనం అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మైగ్రెంట్ వర్కర్లు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా చేస్తున్నాం. ఇన్నాళ్ళు మైగ్రెంట్ వాళ్ళు ఏంటంటే ఏంటి అని వాళ్ళ క్యాంపుల్లో, ఇన్నాళ్ళు మైగ్రెంట్ వాళ్ళ క్యాంపుల్లో ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు, పెడితే ఫుడ్ పెట్టారు ఊరుకున్నారు, కానీ టెస్టింగ్ వాళ్ళు చేయలేదు కనుక బయటపడలేదు అంటారు. చెప్పండి. నేను అదే అంటలా, మైగ్రెంట్ వాళ్ళలోనే కాదు, ఇప్పుడు అపార్ట్మెంట్ లో ప్రతి అపార్ట్మెంట్ లోనే టెస్ట్ చేస్తే అసలు బయటపడుతుంది ఏ అపార్ట్మెంట్ లో ఎంత ఉందని. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దాకా కేవలం సిమ్టమాటిక్ పీపుల్ ని మనం టెస్ట్ చేస్తున్నాం. ఆ సిమ్టమాటిక్ పీపుల్ మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మన దగ్గర ఓవరాల్ గా టెస్టింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇండియా వరల్డ్ లో ఎన్నో ప్లేస్ లో ఉందో తెలుసా అండి? టెస్టింగ్ లో 130th ప్లేస్ లో ఉంది, 130వ స్థానంలో ఉంది. మనం చేసే టెస్ట్లు అంత తక్కువ ఉన్నాయి జనాభా బట్టి మనం చేసుకునేది. టెస్ట్ పర్ మిలియన్ పాపులేషన్ లో మీరు వరల్డోమీటర్ లోనే మీరు చూసే దాంట్లో ఆ టెస్ట్ పర్ మిలియన్ దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే పైనుంచి కిందకు వస్తుంది. మనం అరౌండ్ 139 పొజిషన్ ఇండియా ఉంది ఇప్పుడు టెస్టింగ్ లో. అంత దారుణంగా మనం తక్కువ టెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంది, మనం వ్యాక్సిన్ వస్తుందా లేదా అని అది ఆలోచిస్తున్నాం, ఇండియా నుంచి వస్తుందో లేదో అని ఆవేశపడుతున్నాం, ఆతరపడుతున్నాం. కానీ ఇప్పుడు దాకా ఇండియాలో మనం తయారు చేసి చక్కగా టెస్ట్, ఓకే ఈ టెస్ట్ 100%
లేదా 100% ఎప్పుడు ఉండదులేండి. సుమారుగా 95% సెన్సిటివ్, 95% స్పెసిఫిక్, ఇంత బాగా టెస్టింగ్ ఉంది మన దగ్గర, ఇది క్విక్ గా వస్తుంది రిజల్ట్ అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఇప్పుడు దాకా లేము. కేవలం టెస్ట్ మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అంటే మనం సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకోవడం, జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవడం, లేకపోతే చైనా నుంచి దిగుమతి చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి మాట్లాడే ముందు టెస్టింగ్ మనం ప్రాపర్ గా చేయగలుగుతున్నామా లేదా అనేది మనం చూడాలి. మనం ఇంత మినిమం టెస్టింగ్ చేస్తున్నా, ఇంత జాగ్రత్తగా కేర్ఫుల్ గా టెస్ట్ చేస్తున్నా స్టిల్ మనకి 3.5% మోర్టాలిటీ ఉంది. అది మనం మర్చిపోకూడదు, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మహారాష్ట్ర మనకి ఏం చెప్తుందంటే రేపు పొద్దున మన దగ్గర కూడా ఇదే విధంగా కేసులు రావాలి, వస్తాయేమో అని. ఇంకోటి ఏంటంటే క్లారిటీ అని మీరు చెప్పేది ముఖర్జీ గారు, ఇప్పుడు బాంబేలో ఎందుకు అంటారు అక్కడ మోర్టాలిటీ రేట్ ఎందుకు, అంటే విత్ ఇన్ ఇండియాలో చూసుకుంటే బాంబేలో ఎందుకు మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మీరు? అక్కడ అంటే ఏమైనా అంటే కేర్ సరిగ్గా లేదంటారా, హాస్పిటల్ బెడ్స్ మీరు అన్నట్టు ఏమైనా రీజన్ ఉందంటారా, లేకపోతే జస్ట్ లేదండి అట్లేమంటలే నేను. మార్టాలిటీ ముంబైలో మిగతా దేశం కన్నా బాగా ఎక్కువేం లేదు. ఇప్పుడు మీరు మిగతా దేశం మొత్తం మీద స్టాటిస్టిక్స్ తీసుకున్నా 3.05 ఉంది ఇండియా మొత్తం మీద. ముంబైలో 3.5 ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే అక్కడ కేసు లోడ్ బాగా ఎక్కువ ఉంది. అంటే కొద్దిగా మన కరువు తీసుకుంటే వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నారు. కాకపోతే ఒక్క చిన్న ప్రాబ్లం నాకేం కనిపిస్తుందంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇన్ని రోజుల నుంచి మనం లాక్డౌన్ అయినా కూడా మనం ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యామా లేదా అనే విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు సన్నద్ధత కనపడటం లేదు. దాని గురించి నేను వర్రీ అవుతున్నాను. ఎందుకు సన్నద్ధత కనపడలేదు అని నేను అంటున్నానంటే ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ డాక్టర్స్ ని విడిగా చూడకూడదు, అందరూ ఒకటి కింద భావించే మనం ట్రీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం నేను నిమ్స్ లో బయట కూర్చొని టెస్ట్ చేయడానికి నిలబడిన వాళ్ళు, అంటే కోవిడ్ పేషెంట్లు అని అనుమానం వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆ కౌంటర్స్ కి వెళ్ళాలి. ఆ కౌంటర్స్ కి వెళ్లే దగ్గర వాళ్ళు వేసుకున్న పీపీ కిట్లు చూస్తే అవి కరెక్ట్ గా స్టాండర్డ్ ప్రకారం లేవు. అంటే మనం చూసినా, మీరు చూసినా, నేను చూసినా చెప్పగలుగుతాం ఓకే ఇవి అప్ టు ది మార్క్ లేవు అని. అంటే అంత చింక్స్ ఇన్ అవర్ ఆర్మర్ ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే ఒక్కసారిగా కేసులు పెరిగి వచ్చినప్పుడు వాటిని ట్యాకిల్ చేయగలిగిన పరిస్థితిలో మనం ఉండాలి. దానికి మనం ఏం చేయాలి? మనం సైనికుల్ని ప్రిపేర్ చేస్తున్నాం, వాళ్ళకి ఆర్మర్ ముందు సరిగ్గా చేయాలి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఇప్పుడు పీపీ కిట్లు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? ఎవరో ఇవ్వక్కర్లా, గవర్నమెంట్ ఇవ్వక్కర్లా. కానీ గవర్నమెంట్ చేయగలిగిన పని ఒకటి ఉంది. పీపీఈ కిట్స్ గాని, లేకపోతే మాస్కులు కానివ్వండి, గ్లౌస్ కానివ్వండి, ఇంత ఫిక్స్డ్ రేట్ లో ఇంతవరకు వీళ్ల దగ్గర ఈ క్వాలిటీలో అవైలబుల్ ఉంటాయి అని ప్రతి హాస్పిటల్ కి ఈ పాటికి తెలిసి ఉండాలి. ప్రతి కంట్రీ, ప్రతి స్టేట్ లోను, ప్రతి క్యాపిటల్ లోను ఈ మాత్రం తెలిసి ఉండాలి. ఇప్పటికి ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా. నేను ఒక చిన్న విషయం చెప్తాను. హాఫ్ ఫేస్ మాస్క్ ఒకటి ఉంటుంది, N99 మాస్క్ అంటారు, అది హనీవెల్ మాస్క్. ముఖర్జీ గారు ఇన్పడి ఒక్క నిమిషం ఒక షార్ట్ బ్రేక్ తీసుకోమా, ఎందుకంటే ఈ ఇంకా డిస్కస్ చేయాలి మనం ప్రైవేట్ హాస్పిటల్స్ మీద. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం డిబేట్. సోపు శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే. చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్, చేతులకు బట్టలకు భద్రతనిచ్చు, మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. 2020 ఈ సంవత్సరం మన మైండ్ లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. నగలను తాకట్టు పెట్టాలనుకుంటున్నారా? బోల్డ్ అని నగలు, తక్కువ డబ్బులు, వాటికి వడ్డీ కట్టి కట్టి ఎందుకు? ఆర్టికా గోల్డ్ కంపెనీలో బెస్ట్ రేట్ కి అమ్మండి, ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్మార్ట్ గా ఉండండి, ఇంక మీదట నో వడ్డీ. ఆర్టికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది.
అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. ప్రజా సంకల్పానికి పట్టం గట్టి ఏడాది. కావాలి జగన్, రావాలి జగన్ కల ఫలించి ఏడాది. జన నినాదం జయగీతమై గెలిచి ఏడాది. నేను విన్నాను, నేను ఉన్నానని బాస చేసి బాసటగా నిలిచి ఏడాది. పాదయాత్ర విన్నపాలై పదవీ స్వీకారం చేసి ఏడాది. పథకాల్లో పారదర్శకత, సేవల్లో సంక్షేమం, ప్రగతి బాటలు పరిచి ఏడాది. నవరత్నాల నవశకానికి నాంది పలికి ఏడాది. ప్రజలే ప్రాణం, ప్రణవమైన పరిపాలనకు ఏడాది. 1 year wonders. చీఫ్ మినిస్టర్ స్పెషల్. మీ AP 24/7. వెల్కమ్ బ్యాక్. ముఖర్జీ గారు, ఒక్క నిమిషం మీకు వచ్చే ముందు ఇందాక కళ్యాణ్ గారు ఏదో పాయింట్, కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడతారా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి? ఏదో నేను కూడా యాక్చువల్గా అడుగుదాం అనుకున్నా ముఖర్జీ గారిని. ఈ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఈ 2 రాష్ట్రాలు, మిగతా దేశం అంతా నాకు ఐడియా లేదు, కానీ కళ్యాణ్ గారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎందుకో కొంత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంగేజ్ చేయలేదు లాస్ట్ 2 months. అంటే ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెటప్ అంతా పెట్టడం, ఈ ప్రైవేట్ హాస్పిటల్ ప్రజల్లో కూడా ఒక భావన ఏంటంటే ఇలాంటి విపత్తు టైంలో అంతా ప్రభుత్వ వైద్యాలు, ప్రభుత్వ దాని మీద వెళ్తున్నాం, ప్రైవేట్ వాళ్ళందరూ మామూలుగా దోచుకుంటారు, ఈ టైంలోనే కనపడకుండా పారిపోయారు అన్నట్టుగా కూడా ఒక ఇంప్రెషన్ ఉంది ప్రజల్లో. అంటే ప్రభుత్వమే కొంత మిమ్మల్ని ఎంగేజ్ చేయాల ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎందుకో మరి, ఫర్ సమ్ రీజన్ మరి, ఐ డోంట్ నో. బట్ ఇవాళ తెలంగాణ హైకోర్టు కూడా ఐ థింక్ ఆర్డర్ ఇచ్చింది, టెస్టింగ్ ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా చేసుకోవచ్చు, ఎందుకు డబ్బులు కట్టి చేయించుకుంటే మీకేంటి బాధ, ప్రభుత్వ దగ్గర ఎందుకు ఉండాలని ఏదో ఆర్డర్ ఇచ్చినట్టు కూడా ఏదో వచ్చింది. ఓవరాల్ ప్రైవేట్ హాస్పిటల్స్ రోల్ కానీ ఎలా అంటారు చెప్పండి. అంటే మనం యాక్చువల్గా కొద్దిగా సైంటిఫిక్గా ఫస్ట్ ఆలోచిద్దాం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 3.5% మార్టాలిటీ రేట్ ఉంది ముంబైలో అని మనం విన్నాం ఫర్ ఎగ్జాంపుల్. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 2%. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే టెస్టింగ్లో ఇందాక డాక్టర్ గారు అన్నట్టు 139th పొజిషన్లో ఉన్నాం వరల్డ్లో. అంటే మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ చాలా తక్కువ చేస్తున్నాం. సో మరి ఆలోచించండి, ఒకవేళ కనుక మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ ఈక్వల్ టు అదర్ కంట్రీస్ చేస్తే, యుఎస్ లాగా చేసుకుంటే, మరి మన మార్టాలిటీ రేట్ ఏమై ఉండేది? చాలా తగ్గిపోయి ఉండేది, ఇంకా తగ్గేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 100 టెస్టులు చేసే చోట 1000 టెస్టులు చేస్తే మన 3% ఏమైపోతుంది, 0.3% పడిపోతుంది. అందుకే ఆంధ్రాలో తక్కువ ఉంది రేటు. నేను అనేది అదే. సో టెస్టులు మనం ఎక్కువ చేసే కొద్దీ మన రేట్ తగ్గుతుంది. సో డెఫినెట్ గా ఈ విషయంలో నేను ఏకీభవించలేను, ఏది మనకి మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది అనే విషయం. ఎందుకంటే మనం టెస్టులు తక్కువ చేస్తున్నా మనకి 3.5% వస్తుంది. అమెరికాలో లాగా మనం టెస్టులు చేస్తుంటే మన రేట్ మార్టాలిటీ అంటే నా అభిప్రాయం మాత్రం. ఫస్ట్ పాయింట్, యాజ్ అన్ ఐడి కన్సల్టెంట్ గా నేను ఇంకా స్వైన్ ఫ్లూ కేసెస్ కానీ, మిగతా డెంగీ సివియర్ ఇల్నెస్లు కానీ ఇట్లాంటివి కూడా నేను రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాను. బట్ యాజ్ యూ సెడ్, స్టిల్ నో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి వెసులుబాటు ఇవ్వకపోవడం వల్ల of course Nalan private practitioners ki we didn't have a chance to go through these cases yet. Of course government avasram ainappudu they take suggestions from us. That's also a good thing. And more importantly, meer indaka annattu private institutions enduko involve cheyadaledu ane point Andhra Pradesh varaku
నేను అనుకోవడం ఇంకా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ రైట్ ప్రెసెంట్లీ. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇచ్చారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ చేయకపోవడం అనేది ఏం లేదు. ఎన్ఆర్ఐ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, కాటూరి అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. సో ఆ తర్వాత వాళ్ళు 6 layers ఆఫ్ హాస్పిటల్స్ తీసుకున్నారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. ఇప్పుడు వరకు మనకి అంత కేసెస్ రాలేదు, అంత హాస్పిటలైజేషన్ అవసరం రాలేదు కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలి. ఆల్రెడీ లిస్టింగ్ అయితే వాళ్ళు కంప్లీట్ గా రెడీగానే ఉన్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు టెస్టింగ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్ గా నేను ఏకీభవిస్తాను. టెస్టింగ్ ఆపర్చునిటీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి కావాలి, అది ఖచ్చితంగా కావాలి. బట్ కాకపోతే ఇండియన్ సినారియోలో నిజంగా ఆ స్టాండర్డ్ ఆఫ్ లెబొరేటరీని క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ వైపు నుంచి కూడా మేము అప్లై చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం వైరాలజీ ల్యాబ్ PS3 ఆర్ సేఫ్టీ లెవెల్స్ 3 ఆర్ సేఫ్టీ లెవెల్ 4 ల్యాబ్ క్రియేట్ చేయాలి. సో ఇదంతా టైం తీసుకుంటుంది అండ్ ICMR గైడ్ లైన్స్, ICMR అప్రూవల్స్ తీసుకోవాలి. అంతేకాని ప్రతి ల్యాబ్ లోనూ మనం ఈ టెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళలేము. సో డెఫినెట్ గా ఐ థింక్ ICMR ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టు టెస్ట్. Probably I think we'll have more and more private institutions who will get accreditation from ICMR to test. But whatever is the case, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఇందాక నేను చెప్పిన పాయింటే చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ కేసెస్ ఆంధ్రాలో ఎక్కువ టెస్ట్ చేస్తే మనకు మార్టాలిటీ తగ్గి కనపడుతుంది. సో మనం ఫస్ట్ గమనించాల్సింది, ఈజ్ రియల్లీ ఇన్ ఇండియా కోవిడ్ స్టిల్ డేంజరస్? ఓపెన్ గా ఒప్పుకుంటాను, మనకి ఇంకా 100% క్లారిటీ లేదు. డెఫినెట్ గా ఫ్యూ మంత్స్ డౌన్ ద లైన్ మనకు ఆ పిక్చర్ క్లారిటీ వస్తుంది. ప్రెసెంట్లీ ఉన్న క్లారిటీ ప్రకారం డెఫినెట్ గా మనకి మిగతా కంట్రీస్ లో ఉన్నంత డేంజరస్ సినారియో లేదు. సో డెఫినెట్ గా లాక్డౌన్ తీయటంలో తప్పు లేదు, స్లోగా తీసుకుంటూ రావడం అనేది 100% కరెక్ట్. ఇది ఒకసారి కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పినట్టు, ఇప్పుడు మనకి ఒకసారి అంటే స్ట్రెయిన్ మ్యూటేషన్స్ అవి మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు జూన్ జూలైలో వచ్చే స్ట్రెయిన్ మారిందనుకోండి, మీకు రేటు నెంబర్స్ టక్మని మొత్తం మార్టాలిటీ దన్మని పెరిగిపోతుంది. సో అది మనం ఈ కాంట్. రెండోది ఏంటంటే ప్రైవేట్ని ఎంగేజ్ చేయడం అనేది డెఫినెట్గా కృష్ణా జిల్లా అయితే ఆల్ ద థింగ్స్ ఆర్ ప్రిపేర్డ్ అండి. మన జిల్లా కలెక్టర్ గారును మన డిఎంహెచ్ఓ గారు మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఇందాక అంటే మెడికల్ కాలేజీలు కానీ ఇప్పుడు హాస్పిటల్స్ అందరూ రెడీ అవ్వాలి కదా. అంటే మనకి హాస్పిటల్స్ పెట్టారు, అంటే నెంబర్స్ అక్కడ వరకు రాలేదు. ఆల్రెడీ మా దగ్గర కొన్ని లిస్ట్ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు మన ఫిజిషియన్స్ నేను అడిగేదండి మనోజ్ కుమార్ గారు, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా 4 కేసులు అక్కడక్కడ పెట్టుంటే వాళ్ళకి అందులో కంట్రోల్ ఒక చోట అందులో ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మేము నా దగ్గర పాజిటివ్ వచ్చింది అనుకోండి, నా హాస్పిటల్తో పాటు నేను నా స్టాఫ్ అంతా కలిపి మేము మీరేం చేయలేదు, ఖాళీ కూర్చున్నారుగా. అంటే ఖాళీ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ డిమీనింగ్ వే, గవర్నమెంటే వద్దంది అంత అది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే రిసోర్సెస్ని మనం ఇప్పుడు నేను మొత్తం ఓపెన్ చేశాను అనుకోండి, ఇప్పుడు 10 హాస్పిటల్లో ఒకటి వచ్చిన 10 హాస్పిటల్ మూసేసుకోవాలి కదా. ఎందుకు లేదు మీరు చెయ్యాలి. కానీ ఇప్పుడు మీకు 2-3 చోట్ల ఎట్లా అయిందంటే, ఆపరేషన్ చేసిన తర్వాత డిస్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్. ఇప్పుడు మీకు 2-3 కేసులు మొన్న ఎయిమ్స్లో కేసు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ రేపైనా సిద్ధపడాలి మీరు. ఇప్పుడు రేపు నెక్స్ట్ అన్న ఇప్పుడు లాక్డౌన్ తీసేస్తున్నారు, రేపు జూన్ నుంచి అన్ని కేసులు వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్స్ ఎక్కడైనా కేసులు రావచ్చు. కొంత టెస్టింగ్ వరకు ప్రైవేట్కి ఇస్తే ఏంటంటే, కొంత టెస్టింగ్ ప్రైవేట్కి ఇస్తే ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలంటే గౌకుని వెళ్ళటానికి సిద్ధపట్ల, వాళ్ళు వెళ్ళి అక్కడ మాకు ఎవరు పట్టించుకోవట్లేదంటే పరిస్థితి. మళ్ళీ అక్కడ ఏం లోపల అడైనా అక్కడికి వెళ్తే ఏమంటే అడ్మిట్ చేసేస్తారు అని ఏమో బాబు నువ్వు వెళ్ళి చేయించుకోవా బాబు అంటే పీపుల్ ఆర్ నాట్ కమింగ్. అంటే మనం కొంత ఏంటంటే ఇప్పుడు ఎఫోర్డబిలిటీ ఉండి, ఇప్పుడు కొంతమంది ఏబుల్ టు ఎఫోర్డ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో వీళ్ళు ఎలా చేశారు తెలంగాణలో, మళ్ళీ ఏదో ఫీజెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నారు, అది ఏదో ఇది వచ్చి మొత్తం క్లోజ్ చేశారు. బట్ అల్టిమేట్లీ ఇప్పుడు ఏంటంటే ఒకసారి సడన్గా సర్జ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు మీకు ఈ రోజు ఇస్తే రేపు ఎల్లుండి వచ్చేట్లా ఒకసారి సమ్టైమ్స్ టెస్ట్ కూడా రావడానికి రోజుకి ఇంకా నిర్ధారణ కావాల్సిన ఇన్ని అవి కూడా వేళల్లో ఉంటున్నాయి. అంటే నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకి దానికి పెట్టడం కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. మాకు ఇప్పుడు NABL ఉంది, NABL ఉంటే మళ్ళీ ఆ ల్యాబ్ పెట్టడం దానికి సపరేట్ ఉండాలంట పర్మిషన్, సపరేట్ ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కాకపోతే ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే కొంత నెంబర్స్ టెస్టింగ్ ఎక్కువ. ఒక మాట బ్రీఫ్ గా చెప్పండి. ఏం లేదు, నేను చెప్పేది ఏంటంటే ఇందాక మనోజ్ గారు చెప్తున్నట్టే నేను సజెస్ట్ చేస్తుంది, we have to go for it, we have to go for testing, we have to allow private institutions, no doubt about it. బట్ కాకపోతే ఏంటంటే కోవిడ్ నాన్ కోవిడ్ ఇంకా మనం ఆ సిచ్యువేషన్ కి రాలేదు. జనరల్లీ స్పీకింగ్ ఇటాలియన్ డాక్టర్స్ కానీ ఇటాలియన్ సర్వేస్ కానీ క్లియర్ కట్ గా చెప్పినాయి, డు నాట్ మిక్స్ పీపుల్, డు నాట్ మిక్స్ బోత్ ది పీపుల్ ఎట్ ది సేమ్ హాస్పిటల్.
అది వెరీ క్లియర్ గానే ఉంది సార్. Okay. సో కాకపోతే ఒక విధంగా మనం ఐసోలేషన్ వార్డ్ సపరేట్ గా క్రియేట్ చేయాలి మళ్ళీ. ఇఫ్ యూ వాంట్ టు కీప్ బోత్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ ఇన్ ద సేమ్ హాస్పిటల్. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులోనే చూసుకుంటే వెరీ ఫ్యూ హాస్పిటల్స్ కెన్ డూ ఇట్. మన ఎగ్జిస్టింగ్ నర్సింగ్ హోమ్స్ లో మనం సపరేట్ ఐసోలేషన్ వార్డ్ పెట్టి, సపరేట్ స్టాఫ్ దాని కోసం పెట్టి, సపరేట్ ట్రయేజ్ ఏరియాని క్రియేట్ చేసి, ఎక్సెప్ట్ ఫ్యూ కార్పొరేట్ సెంటర్స్ లైక్ అపోలో బిగ్గర్ సెంటర్స్, మా దాంట్లో కూడా గుంటూరులో చూసుకుంటే నేను 2 హాస్పిటల్స్ పెడతాను. ఒక దాంట్లో పని చేయగలుగుతున్నాం, 2 దాంట్లో పని చేయలేకపోతే. సో ఐ డోంట్ థింక్ రెండు కేసులు ఒకేసారి చూడటం అనేది ఇప్పటికైతే కరెక్ట్ కాదు సార్. కాకపోతే మనం స్లోగా టైమ్లీ అడ్జస్ట్ చేసుకోవడం, ట్రయేజ్ అలవాటు చేసుకోవాలి ముందు. ఇమీడియట్ గా సిస్టమ్స్ ని అడాప్ట్ అవ్వాలి మనం, హాస్పిటల్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ. ఇది కొంచెం టైం తీసుకుంటది కాబట్టి ట్రైన్ చేసుకొని మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రైవేట్ సెంటర్స్ కి స్లోగా అలౌ చేయటం. నాకు అన్నిటికంటే బెస్ట్ థింగ్ నాకేమనిపిస్తుంది అంటే, ఇది సజెషన్ అనుకోండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ టేకెన్ యాస్, ఐ థింక్ బెటర్ ఇన్స్పెక్ట్ చేసి హాస్పిటల్స్ ని ప్రాపర్ ట్రయేజ్, ప్రాపర్ ఐసోలేషన్ ఉన్న హాస్పిటల్స్ కి ఐ థింక్ వాళ్ళు షట్ డౌన్ చేసే ఆప్షన్ పెట్టకుండా ఉంటే మంచిది ఫ్యూచర్ లో. కర్ణాటక ఆల్రెడీ జియో రిలీజ్ చేసింది హెల్త్ మినిస్టర్, మేము షట్ డౌన్ చేయము, మళ్ళీ ఏరియాని క్లీన్ చేసి ఆ కన్సర్న్ స్టాఫ్ క్వారంటైన్ పంపిస్తే సరిపోతుందని. లేదంటే కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా ప్రతిసారి ఒక కోవిడ్ రాగానే షట్ డౌన్ అనేది ఏ ఆఫీస్ కూడా ఎక్కడ కుదరదండి. అది అలా కలిసి బతకడం నేర్చుకోవాలి. అసలు ఆ పేషెంట్ కి అసలు సెపరేట్ గా మీకు ఆ లిఫ్ట్ కానీ ఆ వార్డ్ కానీ మీరు ఎంట్రన్స్ నుంచే అసలు సెపరేట్ అయిపోవాలి. అసలు ఏం నాళ్ళు మిక్స్ చేయడానికి లేదు మీకు కింద అన్నట్టుగా. మరి అలా అది అసలు వైద్య రంగం కూడా ఎలా చేసినా సరే, ఇప్పుడు ఆల్రెడీ మా హాస్పిటల్లో పద్ధతి ఉంది, ఆల్రెడీ చేస్తున్నాం. సపరేట్ ముఖర్జీ గారు, మీరు ఎందాక చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా డీల్ చేయబోతున్నాయి. ఇప్పుడు ఎందా అన్నట్టుగా ప్రభుత్వాలు కొంత ఐ డోంట్ నో, మరి ఇప్పుడు వీళ్ళంటాం ఇలా సపరేట్ చేయటమే బాగుంది అంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని డెసిగ్నేటెడ్ కోవిడ్ సెంటర్స్ లాగా చేయటమే, మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కొంత ఎంగేజ్ చేసి ఉంటే మరి ఈ ప్రాక్టీసెస్ కానీ అసలు ఫ్యూచర్లో ఈ లాక్డౌన్ తర్వాత ఆబ్వియస్గా వేల పేషెంట్స్ చాలామంది ఆగిపోయి ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కూడా చాలా రష్ ఎక్కువ ఉంటుంది. ఎలా డీల్ చేయాలంటారు? మీరు ఎందా చెప్తున్నారు ప్రాబ్లమ్స్, ఆ పీపీఈలు కానీ కిట్లు కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎలా డీల్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. అంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనండి, ఈ కోవిడ్ పేషెంట్స్ ని ప్రైవేట్ లో డీల్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఎస్టిమేషన్ వచ్చింది. ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేయడానికి మాకు ఎంత ఖర్చు అయింది అని. దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3.5 lakhs ఖర్చు అయింది ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ మీద మాకు అని. అంటే వీళ్ళు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు కాదు, వీళ్ళు డయాలసిస్ జరుగుతున్న పేషెంట్లు కాదు, నార్మల్ గా ఉన్న కోవిడ్ పేషెంట్స్ కి యావరేజ్ మనిషికి 3.5 lakhs ఖర్చు అయిందని గవర్నమెంట్ అంచనా వేసింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఇదే కాస్ట్ ప్రజలు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ లో మీకు రియల్ ఎస్టేట్ కాస్ట్ లేదు, గవర్నమెంట్ సెక్టర్ లో మీకు జీతాల ఖర్చు లేదు, అంటే ముందున్న దగ్గర తప్ప ఎక్కువ ఖర్చులు ఉండవు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ కి వచ్చేటప్పటికి ఇవన్నీ యాడ్ అయిపోతాయి. సో పేషెంట్ కి ఖర్చు ఎంత అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు. ఈ విషయంలోనే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా దీన్ని ఫిక్స్ చేయాలి అని. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు దాకా గవర్నమెంట్ అలో చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఫైనాన్షియల్. అంటే ఫైనాన్సెస్ ఎట్లుంటాయో తెలియదు. ఇప్పుడు ప్రజలు ఎక్కువ డబ్బులు అయితే కనుక వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అనొచ్చు. అదే అందుకని ముందు గవర్నమెంట్ సెటప్స్ లో ట్రీట్ చేస్తూ వచ్చారు, అది కరెక్టే. కానీ మీరు అన్నట్టు, కళ్యాణ్ చక్రవర్తి గారు అన్నట్టు, ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ని ట్రైన్ చేయాలో వాటిని ట్రైన్ చేయాలి. దానికి తరంగా తెలంగాణలో మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి కొంతమంది ఒక WHO రిప్రజెంటేటివ్ తో కలిసి వాళ్ళు రావడం జరిగింది. మా హాస్పిటల్ మెడికల్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ, ఐసోలేషన్ వార్డ్స్ ఎట్లున్నాయి, దానికి వేస్ ఎట్లా ఉన్నాయి, దానికి లిఫ్ట్ ఎట్లా పెట్టారు, ఎక్కడ మీరు డానింగ్ ఏరియా ఎక్కడ పెట్టారు, డాఫింగ్ ఏరియా ఎట్లా పెట్టారు, బయోమెడికల్ వేస్ట్ ఎట్లా చేస్తున్నారు, మీరు స్టాఫ్ ఏ రకంగా ట్రైన్ చేశారు అని మొత్తం టెస్ట్ చేసుకుని వాళ్ళు సర్టిఫై చేసి వెళ్ళడం జరిగింది. అది చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు. ఆ పని వరకు కరెక్టే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇది కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి మాత్రమే ఉండిపోయే ప్రాబ్లం కాదు. ఇంతకుముందు మనం చూసినట్టుగా ఇది ప్రతి చిన్న గల్లీలోకి, నిన్న మీరు చందానగర్ లో చూసినట్లయితే ఒక RNP వైద్యుడు అనుకుంటాము, ఒక RNP గారు ఒక పేషెంట్ పెట్టుకుని ఒక 3-4 days అన్ని రకాల టెస్టులు చేసి తర్వాత కుదరకపోతే చెస్ట్ హాస్పిటల్కి వెళ్లి చూసుకున్న తర్వాత అతను పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తాన్ని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. ఏది రోగి బంధువుల్ని ప్లస్ RNP బంధువుల్ని అందరినీ క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చారు, కానీ అవి పూర్తిగా క్లియర్ గా స్పష్టంగా లేవు. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఎట్లా ఉందంటే, ఫస్ట్ క్లినిక్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓకే గంటకి 4-5 చూడాలి, ఈ టైప్ లో ఇచ్చారు కేటగిరీ 1. కేటగిరీ 2 ఒకటి ఇచ్చారు.
హాస్పిటల్స్ ఇన్ పేషెంట్స్ లేని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అనేది సెకండ్ కేటగిరీ. ఆ కేటగిరీ ఏంటో నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే ఇన్ పేషెంట్ లేకుండా హాస్పిటల్స్ అనేవి ఉండవు. థర్డ్ థింగ్ ఏంటంటే, అంటే బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైతే కోవిడ్ పేషెంట్స్ ని తీసుకోరో ఆ పేషెంట్స్ గురించి ఆ కేటగిరీ అయి ఉండొచ్చు, సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే ఎక్కడైతే ఐసోలేషన్ పెడుతున్నారో అది థర్డ్ కేటగిరీ. బట్ ఈ సెకండ్ కేటగిరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లలో కోవిడ్ పేషెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా డీల్ చేయాలి అనే విషయంలో ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ హాస్పిటల్ మొత్తాన్ని సీల్ చేసేస్తున్నారు. అట్లా చేస్తే బెడ్స్ సరిపోవు, అట్లా చేస్తే ప్రొఫెషనల్స్ సరిపోరు. కాబట్టి అలా చేయకుండా దాన్ని త్వరగా రీయూజ్ లోకి ఎట్లా తీసుకురావాలి, ఎవరెవరిని కాంటాక్ట్ ట్రేసింగ్ ఎట్లా చేయాలి అనే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వైద్యం వచ్చిన తర్వాత కొంచెం ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు రెమ్డెసివిర్ డాక్టర్ గారు అన్నట్టు ఇంకా ఇక్కడికి రాలేదు, మేబీ రావచ్చు నెక్స్ట్ మంత్ తర్వాత, ఇప్పటికి తెలియదు, ఇప్పటికైతే లేదు. ఫావిపిరావిర్ కూడా ఇప్పుడు దాకా ట్రయల్ స్టేజ్ లోనే ఉంది. క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఉన్నాయి, అవి పనిచేయటం లేదు. లోపినావిర్, రిటనావిర్ ఇంకా పనిచేయటం లేదని తెలిసిపోయింది. ఏదో బంగ్లాదేశ్ డాక్టర్ గారు ఇవి ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్ పనిచేస్తున్నాయని నేను చెప్పారు. అట్లా ఇప్పుడు దాకా మనకి స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప ఏమీ లేదు. కాబట్టి ఏది పడితే అది ట్రై చేసే అవకాశం ఉంది. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టెరాయిడ్స్ అనేవి, యాంటీకోయాగులేషన్స్ అనేవి ఇవి బాగా ప్రమోట్ చేయబడుతున్నాయి, కానీ ఎంతవరకు ఉపయోగపడతాయనే తెలియడం లేదు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ చేస్తున్నప్పుడు ఆ కొన్ని జాగ్రత్తలు తీసుకుని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ స్ట్రాటజీస్ ఏ రకంగా చేస్తున్నారు, క్లినికల్ ట్రయల్స్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనే విషయం మీద జాగ్రత్త వహించాలి. క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు ప్లాసిడ్ ట్రయల్ అని వచ్చింది, అది కన్వాలసెంట్ ప్లాస్మా అని ఇస్తుంది. హైదరాబాద్ లో కూడా 2 సెంటర్స్ ఇచ్చారు. ఈ కన్వాలసెంట్ ప్లాస్మా ఇచ్చేటప్పుడు వాళ్ళకి కన్సెంట్ ప్రాపర్ గా తీసుకుంటున్నారా లేదా, వీడియో కన్సెంట్ తీసుకుంటున్నారా లేదా, ఇలాంటివి మనం చూసుకోవాలి. చాలా టెస్టులు జరుగుతాయి, చాలా ట్రయల్స్ జరుగుతాయి. ఈ ట్రయల్స్ అన్ని సమర్థంగా జరుగుతున్నాయా లేదా అనేది మానిటర్ కూడా గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇవన్నీ పోను 4వ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అయితే, ఎక్కడైతే ఫైనాన్సెస్ ఉన్నాయో అక్కడ గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. మెడికో లీగల్ కంప్లైంట్స్ అనేవి విపరీతంగా స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ లో ఉంటేనే గాంధీ హాస్పిటల్లోనే ఒక పేషెంట్ వెళ్లి డాక్టర్స్ మీద దాడి చేయడం జరిగింది. ఇక ప్రైవేట్ సెటప్ లో విపరీతంగా జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఫైనాన్సెస్ ఇన్వాల్వ్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకుని మన సన్నద్ధత అంటే మన ప్రిపేర్డ్నెస్ అంటే ఇవన్నీ చూసుకోవాలి. కానీ నాకు అంటే మీ ముగ్గురు డాక్టర్లే చెప్తున్నారు, కానీ పేషెంట్స్ నాకు అర్థం, ఎందుకంటే మీరు సపోజ్ యాంటీబాడీస్ టెస్ట్ ఒకటే అనుకుంటా, స్పాట్లో 10 నిమిషాలు అరగంటలో తెలిసి యాంటీబాడీస్. పేషెంట్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ టెస్ట్ మరి ప్రతి హాస్పిటల్, ప్రతి క్లినిక్, ప్రతి ఆల్మోస్ట్ 100,000 హాస్పిటల్స్, క్లినిక్స్ అన్ని చోట్ల పెట్టుకొని ప్రతి ఓపీ పేషెంట్ని కూడా అది చూడాలి. అంటే అసిమ్టమాటిక్ ఎక్కువ ఉంటున్నారు, లక్షణాలు లేని వాళ్ళు. అసలు ఎలా పాసిబుల్ ఒక అడ్మిట్ అయిన తర్వాత యాంటీబాడీ టెస్ట్లు ఎట్టున్నాయంటే యాంటీబాడీ టెస్ట్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉన్నాయి. యాంటీబాడీ టెస్ట్లు చాలా అన్రిలయబుల్ గా ఉన్నారు, అన్రిలయబుల్ గా. సో ఎలా పాసిబుల్ అంటారు మీరు? కంపెనీ చేసిన టెస్ట్లు కూడా యుఎస్ లో కొన్ని యాంటీబాడీ టెస్ట్ ఏమన్నారు, అదే ఎలా పాసిబుల్ అంటారు? ఇప్పుడు ఇలా వచ్చిన పేషెంట్ కోవిడ్ ఉందో లేదో తెలియదు, మీరు అడ్మిట్ చేసుకొని సర్జరీ చేస్తారు, 2వ రోజు తెలిసిద్ది, 3వ రోజు తెలిసిద్ది కరోనా పాజిటివ్ అని. ఎలా పాసిబుల్? అప్పుడు తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టలేరు అంటే ఐ డోంట్ నో. మరి ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో కూడా అసలు మీకు పేషెంట్ కన్ఫర్మ్గా తెలియదు కదా ఎవరు కరోనా పాజిటివ్ అనేది తెలియదు. అదే కదా ప్రాబ్లం అసలు ఈ జబ్బు వల్ల. బ్రీఫ్గా చెప్పండి. నేను ఇందాకటి నుంచి అందుకే చెప్తున్నాను, టెస్టింగ్ అనేది, ప్రాపర్ టెస్టింగ్ అనేది ఇండిజినస్ టెస్టింగ్ పర్ఫెక్ట్ గా చేసుకుని అబౌవ్ 90% సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ ఉండి క్విక్ గా వచ్చే టెస్ట్ ని మనం డివైస్ చేసుకోవాలి. ఆ డివైస్ చేసుకోగలిగితేనే మనం దీన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు డెంటల్ పేషెంట్స్ వస్తారండి, డెంటల్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఏరోజాల్స్ జనరేషన్ ఉంటుంది. వాళ్ళు ఇందాక మనోజ్ కుమార్ గారు చెప్పినట్టు కంప్లీట్ పీపీఈ కిట్ వేసుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 100% పోవు. ఇప్పుడు మీరు N99 వేసుకున్నా కూడా 1% వైరస్ లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత జాగ్రత్తలు మనం తీసుకుంటున్నా కూడా మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు టెస్టింగ్ చేసుకుని చూసుకోవడం అనేది అది పాసిబుల్ కాదు. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే ప్రతి పేషెంట్ ని కోవిడ్ పేషెంట్ అనుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఏంటంటే సామాన్య ప్రజలకి మాస్క్ వేసుకోవడం అంటే అవగాహన లేదు, సరే. ఈవెన్ డాక్టర్స్ కూడా N95 మాస్క్ ఎలా వేసుకోవాలి, ఎలా తీయాలి అనే విషయం పూర్తిగా అవగాహన లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరి దాకా చూస్తే ఇప్పుడు ఒక మేజర్ థింగ్ తెలుసా అండి, ఇప్పుడు N95 మాస్క్ ఓన్లీ మీడియం సైజ్ లో అవైలబుల్ వస్తా ఉంది ఇండియాలో. లార్జ్ సైజు, స్మాల్ సైజెస్ లేవు.
ఒక డాక్టర్ కి సైజ్ కరెక్ట్ గా ఫిట్ అయితే తప్ప N95 ప్రొటెక్ట్ చేయదు. 100% అది నెంబర్ 1. ప్రతి వాళ్ళు ఫిట్ చెక్ చేసుకోవాలి. ఫిట్ చెక్ చేసుకున్న తర్వాతే వాడాలి. రెండోది ఏంటంటే ఒకసారి N95 మాస్క్ పెట్టుకున్న తర్వాత సీల్ టెస్ట్ చేసుకోవాలి. అది సీల్ కరెక్ట్ గా ఉందా లేదా అని. సీల్ కరెక్ట్ గా లేకపోతే ఆ డాక్టర్ గారికి కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గాలి పీల్చుకున్నప్పుడల్లా వైరస్ లోపలికి వస్తుంది. ప్రాబ్లం కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు, ఇప్పుడు ముఖర్జీ గారు చెప్పినట్టుగా ఎవ్రీ హాస్పిటల్ నాకు తెలిసి హ్యూజ్ కాస్ట్ కన్జ్యూమబుల్స్, పీపీ కిట్లు కానీ ప్రతి పేషెంట్ కరోనా పాజిటివ్ అన్నట్టు డీల్ చేయాలి మీరు. సో కరోనా పాజిటివ్ పేషెంట్ అనుకోండి, ఎక్స్ట్రా కట్టమంటే కడతాడు. బట్ నాన్ కరోనా వాళ్ళు వచ్చేసి కూడా వాళ్ళ మీద కూడా బర్డెన్ పడింది. అందరి మీద పడినప్పుడు మరి 20 లక్షల కోట్ల ప్యాకేజ్, 20 lakh crore ప్యాకేజ్ మోడీ గారు ఆర్థిక మంత్రి అనౌన్స్ చేశారు. ఎక్కడ కూడా పబ్లిక్ హెల్త్ గురించి కొన్ని చెప్పారు, ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్స్, ల్యాబ్స్ అవన్నీ పెడతామని. కానీ ప్రైవేట్ సెక్టర్కి ఏ రకంగా కొంత సపోర్ట్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఏదో ఒకటి, అంటే నాకు తెలిసి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది హెల్త్ సెక్టర్. ఎలా అంటే మీరు నాకు అర్థమైంది, బ్రీఫ్గా కంక్లూడ్ చేయండి. సింపుల్ గా చెప్తుంటే మోస్ట్ బిగ్గెస్ట్ చేంజ్ రాబోతుంది పోస్ట్ లాక్డౌన్ హెల్త్ సెక్టర్ లో. ఎందుకంటే ది డే వేర్ we used to see 50-60 patients per day నుంచి we will definitely be seeing only 20 patients per day. No doubt about it. మెజారిటీ టెలికన్సల్టేషన్స్ పెరిగిపోతాయి, హాస్పిటల్ దాకా రావడం తగ్గిపోతుంది, ఓపీడీస్ వీలైనంత మటు తగ్గించుకోవటం, ఇన్ పేషెంట్ కూడా చాలా జాగ్రత్తగా చూడటం. సో మీరు అన్నట్టు ప్రతి కేసుని కోవిడ్ అని మేము సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక అది మనకి పెద్ద ఇష్యూనే. ఇక ప్రతి కేసుని కోవిడ్ అని సస్పెక్ట్ చేసి మళ్ళీ టెస్ట్ చేయడం ఇక అది ఎప్పటికీ ఎండ్ అయ్యేది కాదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సిమ్టమాటిక్ కేసెస్ వరకు మనం డీల్ చేసే విధానం ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా సేమ్ అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి తర్వాత స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబబ్లీ ఇప్పుడు మనకి HIV స్క్రీనింగ్ టెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం, అట్లనే HBsAg HCV కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. మీరు అన్నట్టు ఫ్యూ డేస్ తర్వాత ప్రాపర్ కిట్స్ రావచ్చు, కోవిడ్ టెస్టింగ్ కూడా స్క్రీనింగ్ టెస్ట్ లో ఇంక్లూడ్ భాగం అయిపోవచ్చు. సో ఇప్పుడు మనం HIV పేషెంట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ జస్ట్ వాంట్ యాజ్ ఎ ఫిజిషియన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మనకి సిఫిలిస్ టైం నుంచి చూసుకోండి, సిఫిలిస్ తర్వాత ట్యూబర్క్లోసిస్ తర్వాత HIV ఇప్పుడు కోవిడ్. ప్రతిసారి హ్యూమన్ రేస్ కి నేచర్ ఒక ఛాలెంజ్ ని విసురుతూనే ఉంది. మనం దాని నుంచి లెసన్స్ నేర్చుకుంటున్నాం, మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేస్తున్నాం. ఇంకో 10 years తర్వాత కోవిడ్ కాకపోతే ఇంకోటి రాదనేది ఏమీ లేదు. సో ఇట్స్ నాట్ దట్ ప్రెసెంట్లీ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇమీడియట్ గా మనం చేయగలిగిన చేంజెస్ చేసుకొని ఇమీడియట్ గా తీసుకోగలిగిన జాగ్రత్తలు తీసుకొని ఇందాక సార్ చెప్పినట్టు PPE ఫాలో అవడం దగ్గర నుంచి కేస్ మెయిన్ ట్రయేజ్ క్రియేట్ చేసుకోవడం, హాస్పిటల్స్ లో ఈ 2 కేసెస్ ని డివైడ్ చేయగలిగే కెపాసిటీని డెవలప్ చేసుకోవడం. ఎందుకంటే ప్రతి పేషెంట్ ని టెస్ట్ చేయడం చూడటం అనేది అంత ఈజీ కాదు కాబట్టి సస్పెక్ట్ యాజ్ ఎ డాక్టర్ వీ కెన్ సస్పెక్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్. సస్పెక్ట్స్ ని కొంచెం ముందు సపరేట్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇప్పుడున్న మార్టాలిటీ రేట్ కి మనం అంత భయపడాల్సిన అవసరం లేదనేది నాకు. ఇప్పుడు మనకి రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏ ఏరియా నుంచి వస్తున్నారు అనేది ఒకటి, రిస్క్ స్కోర్ అని వస్తుంది. అంటే మనం అవన్నీ కొన్ని ఏజ్ మనకి డయాబెటీస్ ఉందా అవన్నీ రిస్క్ స్కోర్స్ అని వచ్చినాయి, కొన్ని చాలా 2-3 వచ్చినాయి. ఆ రిస్క్ స్కోర్స్ ఉపయోగించుకొని మన అంటే పేషెంట్ బట్టి ఎంతవరకు రిస్క్ అనేది కొంతవరకు అంటే 100% కాకపోయినా ఏదైనా కష్టం అది, ఎందుకంటే మీకు తెలియదు కదా. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎప్పుడు పాలసీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అది ఒకటి ప్లస్ రిస్క్ స్కోర్, ఈ 2 కలిపితే కొంతవరకు టెస్టింగ్ తగ్గించవచ్చు. కానీ బట్ ఓవరాల్గా అనేది ఆఫ్టర్ సమ్ డేస్ ఈ టెస్ట్ అనేది ఇప్పుడు అందరికీ ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, ఆపరేషన్ చేయాలన్నా, ఇప్పుడు బైపాస్ చేయాలన్నా ఇట్లన్నిటికీ HIV స్క్రీనింగ్ చేస్తున్నాం. అలాగా మేబీ 1 day ఇంకా కిట్స్ రావచ్చు, మంచి కిట్స్ రావచ్చు. వచ్చినా అసలు అంటే నాకు అర్థం, ఇప్పుడు వారు కళ్యాణ్ గారు సిఫిలిస్ HIV అంటే అది ఒక రకంగా వ్యాప్తి చెందుతాయి. ఇది కరోనా వైరస్ అసలు అసిమ్టమాటిక్ వస్తున్నాయి, గాల్లో యాక్చువల్లీ ప్రాక్టీసెస్ అయితే టోటల్గా చేంజ్ అయిపోతాయండి. టెలిమెడిసిన్ బాగా పెరుగుద్ది, టెలిమెడిసిన్ కూడా బాగా పెరుగుద్ది. ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దాని గైడ్ లైన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది. టెలిమెడిసిన్ అనేది అట్లీస్ట్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో దట్ విల్ బి ది మేజర్ వే అనమాట. ఎందుకంటే మనకి అందరూ చాలా వరకు రావాల్సిన అవసరం. ఇప్పుడు టెక్నాలజీ మీకు ఓవర్ హెడ్స్ కానీ కాస్టింగ్, కన్జ్యూమబుల్స్, ఈ గౌన్లు, పీపీలు ఇంత అలవాటు అంటే కాస్టింగ్ అండి అనేది ఖర్చు. ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు సపోజ్ నాలంటాడు భరిస్తాయండి, చాలా మంది మామూలు ఉంటారు భరించలేరు. అంటే ఓవరాల్ సెక్టర్ మీద చాలా బర్డెన్ పడిపోతుంది అంటున్నాను. ఈ ఒక్క దాని వల్ల వ్యాక్సిన్ వచ్చేదాకా ఒక భయాందోళనలో ఆ బర్డెన్ కి మరి ప్రభుత్వం మరి ఇప్పుడు వారు
ముఖర్జీ గారు అన్నట్టుగా డాక్టర్ ఏంటంటే ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు మోడీ గారు ఇన్ని లక్షల కిట్లు తయారు చేస్తున్నాం అన్న దానికి ఒక రేటు పెట్టి ఇదిగో ఒక మళ్ళీ ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది, రేట్లు క్వాలిటీ కూడా తగ్గుతున్నాయి, వాటికి క్వాలిటీ ఉండట్లేదు, ఇప్పుడు అసలు ఎవరు తయారు చేస్తున్నారో చాలా తెలియదు. ప్రిపేర్ చేస్తున్నారు పీపీ కిట్లు అసలు అర్థం కావట్లేదు 300 నుంచి 3000 దాకా ఉంటుంది. అలా స్టాండర్డైజేషన్ లేదు, క్వాలిటీ లేదు. మీకేమో ఇప్పుడు హ్యూజ్ రోజుకి వందలు అసలు ఇప్పుడు హాస్పిటల్స్ లాక్డౌన్లో ఉన్నాయి కనుక తెలియదండి. రేపు మొదలవుతే మీకు లక్షలు ఎవ్రీ డే మీకు కావాలి పేషెంట్లు చూడాలి. మరి అంటే దీన్ని అడ్రస్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. మరి ప్రాబ్లం మరి రేపు అంటే యాక్చువల్లీ మాక్సిమం మేము అక్కడే అదే సార్ చెప్పినట్టు ట్రయేజ్ ఆ హిస్టరీస్ వాటి మీద కొంత డిపెండ్ అవుతుంది. ఎందుకంటే టెస్టింగ్ మా చేతిలో లేదు కాబట్టి ఇప్పుడు దట్స్ వై ఆ టెస్టింగ్ కూడా వస్తే ఇంకొంత ఇదవచ్చు. బట్ టెస్టింగ్ చేయడానికి కూడా గైడ్ లైన్స్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మా పేషెంట్ కూడా ఎట్లా ఉంటారంటే సార్ నాకు డౌట్ గా ఉంది ఒకసారి టెస్టింగ్ చేసుకోండి అన్నట్టు చేస్తారు. ఓకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి. ఓకే, టైం అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ టైం. సో లెట్స్ హోప్, ఎందుకంటే కేసులు పెరుగుతూనే ఉంటాయి, దీంతో కలిసి ఉండాలి. హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఎందుకంటే ముఖ్యమైన ప్రైవేట్ హాస్పిటల్స్, ఎందుకంటే ఇన్నాళ్ళు లాక్డౌన్ కనుక ప్రజలు వెళ్ళలేకపోయారు, రేపు వెళ్తూ ఉంటారు. డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర పోషించాలి. మరి ముందు హోప్ఫుల్లీ వ్యాక్సిన్ మరి ఎంత తొందరగా వచ్చిందో తెలియదు, బట్ మినిమం 1 year పట్టిద్ది అంటున్నారు కనుక సో అందరూ ప్రిపేర్ అవ్వాలి. డిబేట్లో పాల్గొన్న మనోజ్ కుమార్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ ముఖర్జీ గారు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ టుమారో at 9:30 PM.